అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నువ్వే కదా డిఏ కొట్టిందని అదే టీచర్ అడిగాడు అనుకోండి, ఏమని చెబుతాడు ఈయన సమాధానం? ఇప్పుడు డిఏ వాళ్ళు అడుగుతుంది ఏంటి, జగన్ హయాంలో పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వమని. వీళ్ళు ఏమని చెప్పొస్తారు అక్కడికి వెళ్ళి, మేము ఇవ్వలేదులే చంద్రబాబుని ఇవ్వండి అని చెప్పి అడుగుతారా? లేదా ఆశా వర్కర్లు ఇవన్నీ ఏంటి, వాళ్ళదంతే కదా, జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయమని చంద్రబాబుని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి లేదులే చంద్రబాబు ఇస్తాడు అనుకున్నాం మేము అని చెప్తారా? మళ్ళీ మాకు అధికారంలోకి వస్తే చేస్తామన్నాడు జగన్, అధికారంలోకి రాలేదు, చేయలేదు. అవన్నీ నడుస్తాయి, ఉద్యమాలన్నీ నడుస్తాయి. ఇవన్నీ ఈ లోపుగా వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు దాంట్లో ఇప్పుడున్న ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా ఇవన్నీ చూస్తారు. అవన్నీ ఇప్పట్లో పెద్ద ఇష్యూస్ ఏం కాదు, అవన్నీ ఎలక్షన్కి ముందు ఇష్యూస్ అంతే. అంటే రేపు రాబోయే స్థానిక ఎన్నికలకి సిద్ధం కావాలంటే ఇప్పటి నుంచే బయటికి రావాల్సిన అవసరం లేదా? దానికి కూడా ఆల్రెడీ అది గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. నాకు తెలిసి అయితే బూతుల స్థాయి కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరో సంథింగ్ ఒక 2-3 లైక్ ప్రశాంత్ కిషోర్ టైప్లో ఒక టీంని ఏదో ఏర్పాటు చేశారు. పీకే టీంని పక్కన పెట్టేశారు, కానీ ఐపాక్ కూడా పక్కన పెట్టేసి కాదు, ఐపాక్ని పక్కన పెట్టేసి పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనే ఒక టీం తయారు చేశారు. ఆ టీం ఏయో ఫాలోఅప్ చేస్తుంది. ఏది బూతుల స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, ఇవన్నీ కూడా అవన్నీ ఏర్పాటు చేస్తానికే 2-3 నెలల టైం పడుతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కార్యకర్తలు జనంలో తిరగడం ప్రారంభించి అప్పుడు జగన్ వెళ్తాడు అని చెప్తున్నారు జనం దగ్గరికి.